తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా ఈ అంశాన్ని నేను చూస్తున్నాను. రాత్రిపూట మ్యాక్స్ 12 అవుతుంది అనుకుంటాను, ఫోన్ పట్టుకున్న దృశ్యాలలో పేపర్ రాస్తున్న తరుణంలో నాకు ఇది కనబడ్డది. ఇది కనబడితే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటి అంటే కామన్గా ప్రభుత్వాలకు సంబంధించి ఒకటి వస్తుందండి, యూటర్న్ 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 యూటర్న్. ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ ఉంటే కొంచెం ముందు పోయి యూటర్న్ తీసుకోవచ్చు వెహికల్లో పోతే, అది కారు మీద పోయినా బండి మీద పోయినా లేకపోతే ఏ వెహికల్ మీద పోయినా యూటర్న్ అయితే తీసుకుంటాం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే చాలా విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక్కడ ఫార్మా విషయంలో యూటర్న్, దాంతోపాటు ఈస్ట్ ఇండియా కంపెనీ యూటర్న్, ఆదాని యూటర్న్, నో పేయింగ్ ఫర్ ఎల్ఆర్ఎస్ యూటర్న్, ఫార్మా ఇన్ కొడంగల్ యూటర్న్, దాంతోపాటు రైతు భరోసా యూటర్న్, కార్ అండ్ కాన్వాయ్ యూటర్న్, నిరుద్యోగ భృతి యూటర్న్, టీజీపీఎస్సీ పొలిటికల్ అపాయింట్మెంట్స్ యూటర్న్, ఆల్ యూటర్న్స్ జరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే అన్నిట్లో కూడా ప్రభుత్వం వెనకడుగు వేస్తున్న తరుణాన్ని చూస్తున్నాం. అంతా యూటర్న్ 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 యూటర్న్. అప్పు పుట్టట్లే, మనల్ని ఎవరు నమ్మట్లే. అయితే ముఖ్యమంత్రి గారికి చెప్పాలి, అప్పు పుట్టట్లే మనల్ని ఎవరు నమ్మట్లే అంటే అది మీరు చేసిన స్వయంకృత అపరాధం. ప్రపంచవ్యాప్తంగా దావోస్ సదస్సు జరుగుతుంటే, పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతున్నాయి, మై తెలంగాణ వెరీ లాస్, కేసీఆర్ మొత్తం ఏమన్నాను, కేసీఆర్ టోటల్లీ డ్యామేజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ ఏదో చెప్పిండు ఆయన భాషలో ఏదో చెప్పిండు. సరే ఇప్పుడు మనం దాన్ని తెలుగులో చెప్తాం. ఆయన ఏం చెప్పిండు అంటే మొత్తం తెలంగాణ అప్పుల కుప్పగా మార్చేసిండు, అక్కడ ఏం లేదు, మొత్తం అప్పులే అయిపోయింది, ఇప్పుడు మేము చేయడానికి కూడా ఏం లేదని అక్కడ చెప్పిండు. జాతీయ మీడియా దగ్గర కూర్చొని కూడా కదే చెప్పిండు. అరే మన ఇంట్లో సంసారాన్ని మనం రోడ్డు మీద పోయి బజారు మీద పడాల్సిన అవసరం లేదు కదా, మనం బజారు పాలు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒక్కసారి మీరే ఆలోచించండి. అప్పు పుట్టట్లే, మనల్ని ఎవరు నమ్మట్లే. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8,000 కోట్ల బాకీ ఉన్నాం, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? అన్ని నోటిఫికేషన్లు మేము ఇవ్వలేం. వాళ్ళకు టీటీడీ, మనకు వైటీటీఏ ఉంది, ధర్నాలు చేయడానికి అనుమతిస్తే మా మీదనే ధర్నాలు చేస్తున్నారు. కొలువులు పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విచిత్రమైన వ్యాఖ్యలు. ధర్నాలు చేయడానికి అనుమతి ఇస్తే మా మీదనే ధర్నాలు చేయకపోతే ఎవరి మీదే చేయాలి? మా మీద మేమే చేసుకోవాలనా? మాకు మేమే చేసుకోవాలనా? అన్నిటికీ ఆంక్షలేసి అన్నిటికీ అడ్డుకట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన ఎట్లా జరిగిందో మనం అందరం చూసినాం కదా. దీనికి ముత్తాతల పరిపాలన చేస్తున్నాడు. ఏంది అంటే ఆడ ఏం లేదు, మొత్తం నిర్బంధాల తెలంగాణ అయిపోతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం మీద ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎట్లా చేసిందో మనోడు కూడా అట్లనే చేస్తున్నాయి. ఎవరు ఎందుకు నమ్మట్లే? చేసింది మనం, పొరపాటు చేసింది మనం, తప్పులు చెప్పింది మనం, తప్పులు ఒప్పుకునేలా మొత్తం అన్ని తరలా మనమే మన ఒంటి మీద ఉన్న బట్టలు మనమే ఇప్పుకొని రోడ్ల మీద తిరుగుతూ ఎట్లయిపోయిందో ఈరోజు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా గట్లనే అయిపోయింది. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పవర్ఫుల్గా ఉంది, అద్భుతంగా ఉంది. వృద్ధి రేటు కానీ, జిఎస్డిపి కానీ, లేకపోతే వ్యవసాయ సంపద ఉత్పత్తులలో కానీ, పరిశ్రమల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1 ఉందని చెప్పుకోవాలి. కానీ మనం అట్లా చెప్తాం, ఇక్కడ ఏదో ఒక పార్టీ మీద ఆరోపణ చేయడానికి పూర్తిస్తాలే. అందుకే నేనేమంటానంటే పరిపాలన దక్షత, పరిపాలన తెలిసిన వ్యక్తులకు అధికారం ఇస్తే ఒకలా ఉంటుంది. ఇక గిసుంటోళ్ళకి ఇస్తే ఉంటుంది, సార్లే వద్దు ఆ చదువుకొని వేస్ట్, తలకాయ దండుగా. ఇక ఫ్యూచర్ సిటీ రోడ్డు టెండర్కు బ్రేక్, స్టే ఇచ్చిన రాష్ట్ర హైకోర్టు. భూసేకరణ పూర్తి కాకుండా రోడ్డు టెండర్లు ఆపై అభ్యంతరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే భూసేకరణ చట్టం ప్రకారం ఇష్టానుసారంగా భూసేకరణ చేయకూడదు. ఆడ ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్ని సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు రోడ్లు ఎత్తాడట. భూ సర్వేకు సంబంధించి భూసేకరణ పూర్తి కాలేడా. ఆడ పోలీస్ స్టేషన్లు, కేసులు, దాంతోపాటు అన్నీ జరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఈరోజు భూసేకరణ ఆడ పంచాయతీ జరుగుతూ ఉంటే ఇక్కడ టెండర్లు సంబంధించి ఎత్తామని పోతే మరి హైకోర్టు ఊకుంటుందా? ఊకోదు. ఇప్పుడు ఏంది సముద్రంలో బతికే చేపలన్నీ తీసుకొచ్చి ఒడ్డు మీద ఏంది ఒక టబ్బులు వేస్తే అవి ఎట్లెట్లా కొట్టుకుంటాయో అక్కడ ప్రజలు కూడా అట్లా కొట్టుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో అద్భుతంగా ఉన్నారు, కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆగమైపోయారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి మల్లన్న సాగర్కు సంబంధించిన పరిసర గ్రామాలు కానీ, రంగనాయక సాగర్ కానీ, దాంతోపాటు ఇక్కడ కరీంనగర్కి సంబంధించిన ఏంది ప్రాజెక్టుల విషయంలో కడుతున్నప్పుడు అప్పుడు ప్రజలు చాలా చోట్ల కూడా స్వచ్ఛందంగా ఇచ్చిలు, వాళ్ళకు అన్ని రకాలుగా కూడా వసతులు కల్పించిన పరిస్థితి చూసాం. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటి అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్ చేయడం, లేకపోతే బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ జరుగుతున్నది. అంటే ఒకసారి మీరే ఆలోచించండి, న్యాయం ఎక్కడ ఉన్నది, ఏ ప్రభుత్వం ప్రజల వైపు ఉన్నది, ఏ ప్రభుత్వం ప్రజల వైపు లేదు అనే అంశానికి సంబంధించి కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మనం చూద్దాం. ఇక దాంతోపాటు